హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, ఫుల్ సాగుతూ చూడండి. టెలిగ్రామ్లో ఉంటుంది అండ్ ఇన్స్టాలో ఉంటుంది. అక్కడ నుంచి ఫుల్ సాగుతూ చూడండి. ఒక సబ్స్క్రైబర్ ఈ వీడియో చేయబో అని పంపించిండు. సో ఇప్పుడు చేసిన సూపర్ అంటే సూపర్గా ఉంది వీడియో. అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. అక్కడ నుంచి ఫుల్ సాగుతూ వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బిట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫొటోస్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ప్లస్ ఐకాన్, మీడియా, మీకు నచ్చిన ఫొటోస్ ఏవైనా ఫొటోస్ కావచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తా. ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ బర్దర్ వచ్చి కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ బర్దర్ వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇదే ప్రాసెస్లో మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి కంటిన్యూగా. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ బర్దర్ వచ్చి కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ బర్దర్ వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇదే ప్రాసెస్లో మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఫోటో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం 5 ఫొటోస్ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా ఫస్ట్ ఫోటో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒకటే ప్రాసెస్ చెప్తా, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ 5 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర ఇప్పుడు లాగ్ ఫోటో ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 25 సెకండ్ 24 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. సో 2 ఫోటోస్ పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ సెకండ్ ఫోటో దగ్గర దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో నుంచి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది, ఈ ఫస్ట్ ఫోటో నుంచి పేస్ట్. సో కంటిన్యూగా యాడ్ చేసుకోండి 1 బై 1. టైమింగ్ చెప్తా, టైమింగ్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. సో ఈ టైమింగ్ చెప్తా ఫ్రెండ్స్. ఆ టైమింగ్ వరకు కంటిన్యూగా ఒక ఫోటోని మిస్ కాకుండా కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 సెకండ్ 20 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మూడవ ఫోటో, ఈ ఫోటో దిగా దీన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 6 సెకండ్ 29 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో పేస్ట్ చేసి మధ్యలో 3 ఫోటోస్ వదిలేసేయండి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోండి. సో ఇది ప్రాసెస్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో ఇలా ప్రతిదానికి పేస్ట్ చేసుకోండి. 3 ఫోటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటోని పేస్ట్ చేసుకోవాలి. 3 ఫోటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో నిదానంగా మంచిగా యాడ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 3 ఫోటోస్ వదిలేసేయండి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోండి. 3 ఫోటోస్ వదిలేసేయండి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోండి. సో లాస్ట్ వరకు కంటిన్యూగా ఇదే ప్రాసెస్లో మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. సో ఈజీగా చేసుకోవచ్చు వీడియోని. లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇదే ప్రాసెస్లో మొత్తం ఫొటోస్ని లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో నేను స్కిప్ చేస్తున్నా, మీరు మాత్రం కంటిన్యూగా యాడ్ చేసుకోండి. లాస్ట్ ఇక్కడ 28 సెకండ్ 14 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు 4వ ఫోటో, ఈ ఫోటో కాపీ చేసుకోండి. సో కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా 2 ఫోటోస్ యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ 7 సెకండ్ 7 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దిగా దీన్ని పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ దాని తర్వాత ఇంకో ఫోటో పేస్ట్. 2 ఫోటోస్ పేస్ట్ చేసి మధ్యలో 2 ఫోటోస్ వదిలేసి మళ్ళీ 2 ఫోటోస్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్గా లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది. ప్రతి 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, 2 ఫోటోస్ వదిలేసేయాలి. 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, 2 ఫోటోస్ వదిలేసేయాలి. సో చిన్న సైజ్ ఫొటోస్ వాటిని మాత్రమే యాడ్ చేసుకుంటూ చివరి దాకా వెళ్ళండి.
సో, ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ ఏసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ ఏసుకోవాలి. సో, కంప్లీట్‌గా లాస్ట్ వరకు సేమ్ ఉంటది. ఇదే ప్రాసెస్‌లో మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోండి. సో, ఇలా చాలా ఫోటోస్ ఉంటాయి. నేను స్కిప్ చేస్తున్నా. మీరు మాత్రం కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో, లాస్ట్ వరకు వన్ బై వన్ సేమ్ ప్రాసెస్ ఉంటది ఫ్రెండ్స్. సో, ఇక్కడ లాస్ట్ 28 సెకండ్, 23 మిల్లీ సెకండ్ దగ్గర సో, ఫ్రెండ్స్ లాస్ట్‌గా ఒక ఫోటో ఉందిగా, ఈ ఫోటో 29 సెకండ్ ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో, ఈ ఫోటో వరకు యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు లాస్ట్ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ వరకు ఓపెన్ చేస్తే సో, ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫోటోస్ ఉంటాయో అన్ని ఫోటోస్‌కి యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ 8 సెకండ్ పిక్స్ 8 సెకండ్ దగ్గర ఈ ఫోటో ఉంది కదా! దీన్ని పేస్ట్ చేసుకోండి. సో, ఈ ఫోటో పేస్ట్ చేసి 3 ఫోటోస్ వదిలేసేయాలి. ఒక ఫోటో పేస్ట్ ఏసుకోవాలి. 3 ఫోటోస్ వదిలేసేయాలి. ఒక ఫోటో పేస్ట్ ఏసుకోవాలి. సో, ఇది కంప్లీట్‌గా లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటది. ఇదే ప్రాసెస్‌లో మొత్తం ఫోటోస్‌ని ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్. ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ ఏసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ ఏసుకోవాలి. సో, కంప్లీట్ అయ్యే వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటది. ఇలా ప్రతి ఫోటోని యాడ్ చేసుకుంటూ చివరి దాకా వెళ్ళండి ఫ్రెండ్స్. సో, ఇలా కంప్లీట్ అయ్యే వరకు ఒక్కటే ప్రాసెస్. సో, ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ ఏసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ ఏసుకోవాలి. సో, నేను స్కిప్ చేస్తున్నా. మీరు మాత్రం కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో, లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటది. లాస్ట్ ఇక్కడ 29 సెకండ్ 19 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. అండ్ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయినట్టే. సో, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.